హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కథ, ఇతిహాస కథ చెప్పుకుందాం. నహుషుడు ఇతను చంద్రవంశానికి చెందినటువంటి మహారాజు. ఈయన చాలా గొప్ప తపస్శాలి. ఈయన 100 యాగాలు చేశాడు. అతను చేసిన పుణ్యఫలం ఎంతటిదయ్యా అంటే ఇంద్ర పదవిని పొందేంత గొప్ప పుణ్యఫలం అతనికి లభించింది ఈ సత్కార్యాలు అన్ని చేయడం వల్ల. ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుడు అని ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. కానీ దానివల్ల అతనికి బ్రహ్మహత్యా పాతకం ప్రాప్తించింది. ఆ పాప భారానికి భయపడి ఇంద్రుడు ఎవ్వరికీ కనపడకుండా ఒక తామర తూడులో దాక్కున్నాడు. మరి దేవతలందరూ వెతుకుతున్నారు, దేవేంద్రుడు ఎక్కడా కనిపించట్లేదు. అధికారి లేకుండా ఎలాగా కుదరదు కదా. అందుకని తాత్కాలికంగా ఒక అధికారిని నియమిద్దాం అనుకున్నారు. ఎవరు ఆ ఇంద్ర పదవికి అర్హులు అని ఆలోచిస్తే భూలోకంలో ఈ నహుష మహారాజు వాళ్ళ దృష్టిలోకి వచ్చాడు. ఓకే, అతన్ని దేవలోకానికి పిలిచి దేవేంద్రునిగా పట్టాభిషేకం చేశాడు. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ అధికారం అనేటటువంటిది ప్రవేశించగానే మదం కూడా ప్రవేశించింది, అహంకారం ప్రవేశించింది నహుషునిలో. అంతకు ముందు లేనటువంటి అన్ని అవలక్షణాలు బయలుదేరాయి. నేనే గొప్ప, నాకంటే గొప్పవాడేవాడు, నేను మనిషిని, అయినా ఇంద్ర పదవిని పొందగలిగాను, నేను అంత గొప్ప పుణ్యం చేశాను, ఇంకా నన్ను మించిన వాళ్ళెవరు అనేటటువంటి విపరీతమైన అహంకారంతో దేవేంద్ర సభలో కూర్చుని నేను ఇంద్రుణ్ణి కాబట్టి ఇంద్రుడి భార్య అయిన శచీదేవి ఇప్పుడు నా భార్య కింద లెక్క, తీసుకురండి అని చెప్పాడు. ఆ ఉన్మత్తం ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో ఊహించలేమన్నమాట. అటువంటి బుద్ధి ప్రవేశించనే కూడదు ఏ మనిషిలోనూ కూడా. అతని దౌర్భాగ్యవశాన్న అటువంటి బుద్ధి అతనికి ప్రవేశించింది. దానితో దేవతలందరూ చేసేది లేక శచీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నహుషుడు ఇలాగా మాట్లాడుతున్నాడు, తాత్కాలికంగా అతను చేసిన పుణ్యఫలం వల్ల మేము దేవేంద్ర పదవికి అతన్ని అర్హుడిగా నియమించాము, అతను ఇలా మాట్లాడుతున్నాడు తల్లి అని అంటే, పర్వాలేదు నాయనలారా, ఒక పని చేయండి, సప్త మహర్షులు పల్లకి మోస్తుండగా ఆ పల్లకీలో నహుషుడు నా వద్దకు తరలి రమ్మని చెప్పానని నా మాటగా చెప్పండి అని అన్నది ఆవిడ. అనేటప్పటికి ఈ నహుషుడికి ఇంకా ఏమీ మంచి చెడు అనేటటువంటిది తెలియడం లేదు కదా. సరే ఆవిడ రమ్మన్నది, ఇంకంతే. వెంటనే సప్త మహర్షుల్ని పిలిచాడు. మీరందరూ నాకు బోయిలు, నేను పల్లకి ఎక్కి కూర్చుంటాను, మీరందరూ మోసుకుని నన్ను శచీదేవి దగ్గరికి తీసుకెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. సరే, చేసేదేమీ లేక మహర్షులందరూ బోయిలై పల్లకి పట్టుకొని ఓహోం ఓహోం అనుకుంటూ ఆయన్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఈయన అగస్త్యుడు ఆయన వేదాలు ప్రమాణాలా అని అడిగాడు. అడిగితే కాదు, వేదాల ప్రమాణం ఏమిటి దేనికైనా అన్నాడు నహుషుడు. నువ్వు ఎంత మూర్ఖుడివి, వేదాలనే నిందిస్తావా, వేదాల ప్రమాణాలు కావంటావా, నువ్వు అసలు ఈ ఇంద్ర పదవికి నువ్వు ఎలా అర్హుడు, అసలు నిన్ను ఎవరు తీసుకొచ్చి పట్టం కట్టారు అని చెప్పి ఎప్పుడైతే విద్యని దూషించాడో ఆ కోపంతో గట్టిగా కోప్పడ్డాడు అగస్త్య మహర్షి. నేను రాజుని, దేవేంద్రుణ్ణి అనేటటువంటి అహంతో ఉన్నాడు. అసలే ఈగో దెబ్బతిన్నది. ఒక్క తన్ను తన్నాడు అగస్త్య మహర్షిని.
నహుషుడు. అతనికి అంత మత్తు తలకెక్కిపోయింది అనమాట. వాళ్ళు గురువులు మహర్షులు అన్న ఇంకా ఏ రకమైనటువంటి ఉన్నతమైన జ్ఞానము కూడా సంపూర్ణంగా కోల్పోయాడు. అంతే ఆయనకి అగస్త్యుడికి కోపం వచ్చి, నువ్వు సర్పానివై భూలోకంలో పడిపో అని శపించాడు. శపించేటప్పటికి అప్పుడు మత్తు దిగింది. ఓ, నేనెంత తప్పు చేశాను, ఇదేంటి, నేనేంటి ఇంద్ర పదవిని పొందడం ఏమిటి, పొందాక ఇంత అహంకారాన్ని పొందడం ఏమిటి, మహర్షుల చేత నేను పల్లకి మోయించుకోవడం ఏమిటి, శచీదేవిని నాకు కావాలని కోరుకోవడం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారిగా అతనిలో మార్పు వచ్చింది. భయపడిపోయాడు. క్షమించమని అగస్త్యుణ్ణి వేడుకున్నాడు. వేడుకునేటప్పటికి అప్పుడు చాలాసేపటికి ఆయన అనుగ్రహించి, సరే నీకు శాపమైతే తప్పదు, కానీ శాప విమోచనం అయితే ఎలా ఉంటుంది అన్నటువంటిది నేను చెప్పగలను. నువ్వు ఎవరినో ఒకళ్ళు పట్టుకుని తింటూ ఉంటావు కదా, అలాగా చేసేటప్పుడు కొంతకాలం తర్వాత నువ్వు పట్టుకున్న వ్యక్తి విడిపించుకోవడానికి కొంచెం కూడా ప్రయత్నించనప్పుడు అతనిని విడిపించడానికి వేరొక అతను వస్తాడు. అతనిని నువ్వు ధర్మ సందేహాలు అడుగు. అతను నీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తాడు. అప్పుడు నీకు శాప విమోచనం కలిగి మళ్ళీ మానవ రూపాన్ని పొందగలుగుతావు అని శాప విమోచనం చెప్పాడు. అప్పుడు కొంతకాలానికి ఈ నహుషుడు సర్పరూపంలో ఉండి భీముణ్ణి పట్టుకుంటాడు. సడన్ గా సర్పం వచ్చి తనను పట్టుకునేటప్పటికి కొంచెం ఏంటి, నన్ను ఎవరు పట్టుకున్నారు, ఎందుకు పట్టుకున్నారు అని ఆలోచిస్తూ తను బలశాలియే అయినా విడిపించుకోవడానికి ట్రై చేయలేదు. అలా ఉండిపోయాడు అంతే, సర్పం పట్టుకుని చుట్టుకుంటున్నా. కొద్దిసేపటికి తమ్ముణ్ణి వెతుక్కుంటూ ధర్మరాజు వచ్చాడు. వచ్చి నా తమ్ముణ్ణి విడిపించు అని చెప్పి ప్రార్థిస్తే ఈ నహుషుడు, సర్పరూపంలో ఉన్నటువంటి నహుషుడు కొన్ని ప్రశ్నలు ధర్మరాజును అడుగుతాడు. ఆ ప్రశ్నలకి ధర్మరాజు సమాధానం చెప్తాడు. అప్పుడు భీముణ్ణి వదిలిపెట్టి తను కూడా తన సహజ రూపాన్ని పొందుతాడు నహుషుడు. ఇదర్రా పాప విమోచనం కలిగి శాప విమోచనం కలిగి నహుషుడు మానవ రూపాన్ని పొందాడు. ఇంకా గర్వం అనేటటువంటిది పదవీ వ్యామోహం వల్ల ఇంక మరే ఇతర కారణాల వల్ల కలిగితే ఎంత పైకి లేపుతుందో అంత కిందకి పడేలా చేస్తుంది. మనిషిలో గర్వం అనేటటువంటిది, అహంకారం అనేటటువంటిది ఎప్పుడూ ప్రవేశించకూడదు. నేనే ఉన్నతుణ్ణి, నాకంటే ఉన్నతుడు ఇంకెవ్వరూ లేరు, నేనే గొప్పవాణ్ణి అనేటటువంటి అహం ఎప్పుడూ కూడా పనికిరాదు ఎవరికీ కూడా. ఈ కథలో నీతి ఇదే. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.